హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే అండి చేస్తారు కదా, మీరే. తనుజ గారు ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నా నాకెవరు సపోర్ట్ చేయట్లేదనే అంటారు. డిమాండ్ పవన్ వాయిస్ రైజ్ చేయకపోవడం టూ గుడ్ అనిపించింది. చూసుకోవాలి కదా కళ్యాణ్. తనుజ అంటారు, నాకైతే ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేరు సార్ అని. నేను షాక్ అయ్యాను. ఏంటి ఇలా అంటున్నారు అని. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ తనకు సపోర్ట్ చేశారు. సరే, హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసినా సరే కళ్యాణ్ అండ్ భరణి ఎమాన్యువల్ గారు కనీసం వీళ్ళనైనా గుర్తించాలిగా. కళ్యాణ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీతోనే ఉంటారు. నిన్ను ఎలాగైనా కెప్టెన్ చెయ్యాలని ట్రై చేస్తూనే ఉన్నా. నువ్వు కెప్టెన్ అయితే నీకంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్. తనుజ కంటే ఎక్కువగా ఆలోచించేదే కళ్యాణ్ తనుజ గురించి. అసలు ఎందుకు ఇంత బెడ్ టాస్క్ లో ఎమాన్యువల్ అండ్ భరణి గారు సపోర్ట్ చేయలేదా? ఆ వాటర్ టాస్క్ లో కూడా నీకు భరణి గారు సపోర్ట్ చేయలేదా? నాకు సార్ కూడా తనుజ అలా చెప్పడం చిరాకు వచ్చినట్టుంది. ఇలా అంటున్నారు, తనుజ ఈ వారం నీ ఇండివిజువల్ గా గేమ్ ఆడి కెప్టెన్ అయ్యి, కానీ హౌస్ లో సపోర్ట్ లేదని అనొద్దమ్మా. అలాగొద్దు అంటే తనుజ క్యూట్ గా ఏదో అలాగని సార్ అంటారు. నెక్స్ట్ కళ్యాణ్ అడిగారు, నాకు సార్ సంజన అండ్ సుమన్ గారి టాస్క్ లో నీ డెసిషన్ కరెక్టా కళ్యాణ్ అని. ఎస్ సార్ అన్నాడు. హౌస్ మొత్తం చెప్తున్నా వినలేదు, నీ డెసిషన్ రాంగ్ అని. ఏంటి నీ నమ్మకం అని అడిగారు. కళ్యాణ్ నా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి వినలేదు సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఫస్ట్ పెట్టింది సుమన్ అన్న అని, కానీ తర్వాత పర్ఫెక్ట్ గా పెట్టింది సంజన గారు. అంటే వీడియో ప్లే చేశారు. వీడియోలో ఫస్ట్ పెట్టింది సంజన గారు, కానీ హౌస్ లో వాళ్ళందరూ సుమన్ శెట్టి గారు అని అనడం వల్ల కళ్యాణ్ సుమన్ శెట్టి గారే ఫస్ట్ పెట్టారు అని అంటారు. కళ్యాణ్ తన డెసిషన్ కరెక్ట్ గా చెప్పినా కానీ ఎవరు పెట్టారు అని చూసుకొని ఉంటే బాగుండేది. సో ఇక్కడ నాగ్ సార్ చెప్పారు, ఫెయిల్డ్ సంచాలక్. నెక్స్ట్ నాగ్ సార్ డిమాండ్ పవన్ అండ్ తనుజ గురించి మాట్లాడారు. తనుజ అంటారు, నేను అక్కడే ఉన్నాను సార్, దాని మీద కూర్చోమన్నారు, నేను కూర్చోను అనగానే డిమాండ్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా అనిపించింది. ఆపోజిట్ లోంచి నిఖిల్ రావడం నాకు హర్టింగ్ గా అనిపించింది అంటారు. అసలు ఏముంది అక్కడ అంత హర్ట్ అవడానికి? నాకు సార్ అసలు తనుజని ఏం అడగరు అనుకున్నా, కానీ చాలా బాగా మాట్లాడారు. అడిగారు, మాట అనేసాక ఎలాగమ్మా కామ్ గా ఉంటాడు? నింద తన మీద కదా పడింది, అంతకు ముందే ఇదే నింద మీద పడింది. తనకి బాధ భయం ఉంటది కదా. తనుజ గారు ఏదో క్యూట్ గా మాట్లాడుతూ, ఆ టైంలో నిజంగా హర్ట్ అయ్యాను సార్, పవన్ నిజంగానే టచ్ చేశాడు అంటే. నాకు సార్ వీడియో ప్లే చేశారు. డిమాండ్ తొయ్యలేదు, అది టాస్క్ లో భాగంగా రాణి చెప్పింది చేశాడు అంతే. ఇక్కడ నాగ్ సార్ ఒక మాట అన్నారు, డిమాండ్ తొయ్యడం వల్ల లేకపోతే దివ్య ఆర్డర్ వేయడం వల్ల నీకు అలా అనిపించింది అనేసి. డిమాండ్ తొయ్యడం వల్లే అలా అనిపించింది అన్నారు. ఏంటి అబ్బాయిని హ్యాండిల్ చేస్తున్నట్టు చేస్తున్నారు, ఆగిపోయి ఉంటే ఇంకేం చేసేవారు అన్నారు. నాగ్ సార్ బిగ్ బాస్ హౌస్ లో జెండర్ డిఫరెన్స్ లేదు అన్నారు. పవన్ కూడా బ్యాడ్ ఇంటెన్షన్ తో టచ్ చేయలేదు. డిమాండ్ కూడా ఈ వీక్ అంతా భయపడుతూనే ఉన్నారు, ఎలా పోట్రే అయింది అనేసి. నాకు సార్ క్లారిటీ ఇచ్చారు, క్లియర్ గా తనుజదే తప్పు అని. సూపర్ క్లారిటీ ఇచ్చారు అనిపించింది నాకు. నెక్స్ట్ నాకు సార్ సంజన గారి ఫ్యామిలీ వీక్ లేదు అన్నారు. ఎవరికి వచ్చినా రాకపోయినా ఫ్యామిలీ వీక్ సంజన గారికి మాత్రం రావాలి. ఎందుకు అంటే తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చారు. బిగ్ బామ్ అని చెప్పారు తప్ప ఇక్కడ అలా ఏముండదు. ఖచ్చితంగా సంజన గారి ఫ్యామిలీ వస్తారు. ఇది టీఆర్పీ కోసం అంతే. సంజన గారు వెళ్ళిపోతాను అంటారు, ఏడుస్తారు, చాలా బాధ అనిపించింది. నాకు సార్ నా డెసిషన్ కాదు అంటారు. ఇక్కడ కళ్యాణ్ భరణి గారు సూపర్ అనిపించారు. అసలు కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఉంటే నేను సాక్రిఫైస్ చేస్తాను నా ఫ్యామిలీని. నా ఫ్యామిలీ రాకపోయినా పర్వాలేదు సార్, సంజన గారి ఫ్యామిలీ రావాలి. ఇంకా 3-4 వీక్సే కదా సార్ ఉంటా అంటారు. చాలా బాగా అనిపించారు కళ్యాణ్ మొన్న ఎంత ఎమోషనల్ అయ్యారు. తను హాస్టల్లో ఉంటూ ఫోన్ కోసం ఎదురు చూసేవాడిని మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంచారు, మా నాన్నతో మాట్లాడాలి అనుకుంటున్నా అని. ఆ ఛాన్స్ వచ్చినా సరే సంజన గారికి ఇస్తా అంటారు. భరణి గారు కూడా చెప్పారు, నేను ఇప్పుడే కదా సార్ లోపలికి వచ్చాను, నా ఫ్యామిలీ రాకపోయినా పర్వాలేదు అనేసి. సంజన గారి ఫ్యామిలీ రావచ్చు అని సూపర్ చెప్పారు అనిపించింది. తర్వాత డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు. సంజన గారితో నిఖిల్ నాకేం మనసులో పెట్టుకోలేదని చెప్పారు. అందరికి సారీ చెప్పి బయటకు వెళ్లారు. నాకు సార్ చెప్పారు నిఖిల్ కి ఎవరైనా ఏమైనా మార్చుకోవాలా చెప్పచ్చు అంటారు. ప్రతిదానికి ఏడుస్తారు, టాస్క్ కట్ట ఓడిపోయినా అంటే కరెక్ట్ గా చెప్పారు అనిపించింది. ఇంకెవరు తనుజ గారి గురించి అండి. దివ్య ఓవర్ కమాండింగ్ సూపర్ చెప్పారు. భరణి గారు మళ్ళీ సైలెంట్ అయ్యారు, నార్మల్ గా ఉన్నారు, కొంచెం అగ్రెసివ్ గా ఉండాలి అని చెప్పారు. అండ్ సంజన గారు నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చాలా బాగా సూపర్ చెప్పారు అనిపించింది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే